గత 2 సంవత్సరాల నుండి ప్రతిరోజు పోలీసుల వేధింపులు, అధికార పార్టీల వేధింపులు, కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు, ఆత్మహత్య ప్రయత్నాలు రోజు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నాలు, కక్షలు, కార్పణ్యాలు ప్రతిరోజు నిత్యం. చివరికి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వేధింపులు పడలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేసే వరకు పరిస్థితి వెళ్తూ ఉంది అంటే అసలు నిజంగా ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు. తాజాగా చూసాం, నర్సరావుపేటకు చెందిన 22వ వార్డు మాజీ కౌన్సిలర్ దళితుడు జడా సురేంద్ర నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు వెళ్ళి ఆ సిఐ మీద ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి నిన్ననే. విషయం ఏంటంట, ఈయన జడా సురేంద్ర ఆయన అంతకుముందు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆయన అందులో చెప్పిన దాని ప్రకారం తాను గతంలో ఒక రెస్టారెంట్ను ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశా, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించలేదంటూ స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు సిఐ వెంకట్రావుతో కలిసి వేధించడం మొదలుపెట్టారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి 30 లక్షల దాకా వసూలు చేశారు. అంతే, అక్కడితో ఆగకుండా ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారు. ఇటీవల సుబ్బారావు, సిఐ వెంకట్రావు డబ్బులు కట్టాలని మళ్ళీ వేధిస్తున్నారు. ఆదివారం స్టేషన్కి పిలిపించి గంజాయి కేసు పెడతామని చెప్పి, కులాల పేరు చెప్పి దారుణంగా తిడుతూ ఉన్నారు. నేను స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయాను, నాకు చికిత్స చేయించి ఇంటికి పంపించారు, ఇక వీళ్ళ వేధింపులు నేను తాళలేను అని చెప్పి నిద్రమాతలు మింగారు. తర్వాత వాళ్ళ భార్య గారు అంటున్నారు, 2 ఏళ్ళుగా సిఐ అండ్ టీడీపీ నేత సుబ్బారావు మా ఆయనను వేధిస్తున్నారు, వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. ఏంది ఇది? ఎంత దారుణం, ఎంత దారుణం. చివరికి రాజకీయ నాయకులుగా నిద్రమాతల మీద చనిపోయే పరిస్థితి వస్తుందా? ఆత్మహత్య ప్రయత్నం చేసే పరిస్థితి. అసలు ఈ ఈ పంచాయతీలు ఏంది? పోలీసులకి పంచాయతీలు ఏంది? ఏం చేసినా అడిగే వాళ్ళు లేరనే కదా. వ్యవస్థలాగా పనిచేయట్లే, పూర్తిగా రాజకీయాలకు బానిసత్వం చేస్తున్నారనే కదా. ఏంటి ఇదంతా? ఎవరు తప్పు చేసినా పై వరకు అడిగే వాళ్ళు, అందరూ మద్దతు ఇచ్చే వాళ్ళే ఉన్నారు కదా వ్యవస్థల్లో. అందుకేనా ఈ పరితెగింపులు? ఏం చేద్దామనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.